హే గాయ్స్, నేనే మీ ఫయాజ్. చూస్తున్నారు కదా, ఇదే పార్ట్ 2. మేము ఇక్కడ రాకముందే మా ఓడైతే మేకపోతులను బేరం ఆడుతున్నాడు, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు, ఆకాశానికి అంటుకుంటున్నారు. అలా సంత లోపలికి వస్తుంటే సరుకు అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం జరగాల్సిన సంత ఈసారి బుధవారం జరిగింది, ఎందుకంటే శుక్రవారం సంక్రాంతి కాబట్టి. ఇంకా మా ఓడైతే 2 మేకపోతులు కొనేసాడు. చూస్తున్నారు కదా, ఇలా ఎందుకు కట్ చేస్తారో తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి. అలానే ఆ మేకపోతుల రేట్ ఎంత ఉంటాయో గెస్ చేయండి, చూద్దాం. ఇంకా తీసుకున్న తర్వాత మేమైతే మేకపోతులు ఇంటికైతే తీసుకెళ్లిపోతున్నాం. చూస్తున్నారు కదా ఎలా తీసుకెళ్తున్నాం. మా ఓడైతే చూడండి, ఇంకా అలా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా తెచ్చిన వాటికైతే రొడ్డు అయితే కావాలి కదా, నేను మా ఓడైతే రొడ్డు కోయడానికి అయితే వచ్చేసాం. మా ఓడి చేతిలో ఉన్నది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అలా మేమిద్దరం లోపలికైతే నడుచుకుంటూ వచ్చేసాం. ఇంతకీ దేని తోట మీకు తెలిసి ఉంటది. ఇంక ఇలా వచ్చామో లేదో మా పని అయితే మేము స్టార్ట్ చేసాం. చూడండి, నాకైతే చుక్కలు కనబడ్డాయి. ఇంకా కోసిన రొడ్డంతా ఒక దగ్గర చేర్చి ఇంటికైతే తీసుకెళ్లిపోయాం. ఇంక ఇలా ఇంటికి వెళ్ళామో లేదో మా ఓడైతే కోడి పందాలకు వెళ్దాం రా అన్నాడు. ఇక మనం ఆగుతామా? నాకైతే చాలా ఇష్టం కోడి పందాలు అయితే. ఇంతకీ మీరైతే వెళ్ళారు ఈ సంవత్సరం కోడి పందాలు? చూస్తున్నారు కదా ఎంత బాగా అవుతున్నాయో. ఇంతకీ రెండిట్లో ఏది గెలిచి ఉంటుంది గెస్ట్ చేయండి. అలానే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. తెలుసు కదా, నేనే మీ ఫయాజ్.